హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ మోమోస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎటువంటి రిక్వైర్మెంట్స్ దీనికి ఉన్నాయి, ఎటువంటి లైసెన్సెస్ దీనికి కావాలి, ఏ ఏరియాలో స్టార్ట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ దీంట్లో ఉంది, లాంటి విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని క్లియర్ గా చూడండి. మీ ఏరియాలో దీన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ తినే అలవాటు చాలా మందికి పెరిగిపోయింది. అందులో భాగంగానే ఈ మోమోస్కి కూడా ఈవినింగ్ అయ్యేసరికి డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అనమాట, సిటీస్లలో, టౌన్స్లలో. సో దీన్ని మీరు టార్గెట్ చేసుకొని మీ ఏరియాలో దీన్ని స్టార్ట్ చేసుకున్నట్లయితే మంచి ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఈవినింగ్ అయ్యేసరికి మనం చూస్తూనే ఉంటాం, స్నాక్స్ సెంటర్స్ ప్రతి ఒక్కటి చాలా బిజీగా ఉండిపోతూ ఉంటాయి. ఈవినింగ్ 5 to మీరు 10 or 11 వరకు దీన్ని కాన్సెప్ట్ కింద పెట్టుకోవచ్చు. ఒక పార్ట్ టైం బిజినెస్ లా కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ని. ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి ఏరియాని మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ లోకల్ ఏరియాలో స్టార్ట్ చేస్తున్నట్లయితే మోమోస్ బిజినెస్ ఎవరైనా చేస్తున్నారా లేదా గ్రౌండ్ వర్క్ చేయండి. అక్కడికి వెళ్ళి మోమోస్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో చిన్న లోపాలని మీరు గమనించండి. అలా మీ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సో టేస్ట్ అనేది ట్రై చేయండి. ఆ టేస్ట్కి బెటర్గా ఉండేటట్టు మీరు మోమో స్టార్ట్ చేయండి. డిస్టెన్స్ని కూడా చూడండి ఎంత దూరంలో ఉంది, అండ్ దాంతోపాటు మీరు పెట్టుకునే ప్లేసెస్లో ఏదన్నా యూస్ఫుల్ ఉందా లేదా అనేది మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్ అనేది మీకు కావాల్సి ఉంటుంది అనమాట. కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, అండ్ స్కూల్స్ కానివ్వండి, లేదా కంపెనీస్ కానివ్వండి, లేదా జనాలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేస్, ఆ ప్లేస్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్లేస్కి తగ్గట్టుగా ఒక బ్రాండ్ని కూడా మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్రాండ్ పేరుగానే ఏంటిదంటే మీరు ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ క్లౌడ్ కిచెన్ లాగా. చూడండి, మోమోస్ బ్రాండ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎక్కడైనా మోమోస్ సెంటర్ ఉన్నట్లయితే అండ్ అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే డిఫరెంట్ నేమ్స్ పెడుతూ ఉంటారనమాట మోమోస్కి. సో అలా మీరు ఒక మంచి నేమ్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, టోటల్ ఎక్విప్మెంట్స్ అన్ని మీకు ఒక 15,000లో వచ్చేస్తాయి అనమాట. 10 to 15,000 రూపీస్ మీరు పెట్టేటువంటి అండ్ బ్రాండ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఎక్విప్మెంట్స్ అనేవి. జస్ట్ లైక్ మీరు స్టవ్ కావాలంటే స్టవ్ కానివ్వండి, అండ్ టేబుల్స్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, లేదు అనుకుంటే స్పూన్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, అండ్ చిన్నటువంటి స్టీల్ పాత్రలు కానివ్వండి. ఇలా మీకు ఓవరాల్గా ఏంటిదంటే ఈ ఎక్విప్మెంట్స్ అన్ని మీకు ఒక 15,000లో వచ్చేస్తాయి. మిక్సర్, గ్రైండర్, సో ఎక్సెప్ట్రా. సో మీకు ఒక 15,000 మ్యాక్స్ ఆర్ 15 నుంచి మీరు ఇంకా బ్రాండ్కి వెళ్తారు అనుకుంటే మిక్సర్, గ్రైండర్స్ లాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి బ్రాండ్ని బట్టి. ఒక 20,000లో మీకు వచ్చేస్తాయి అనమాట మీరు ఇక్కడ ఎక్విప్మెంట్స్ ప్రకారంగా వెళ్ళినట్లయితే. అండ్ లేదు మీరు ఒక మొబైల్ వ్యాన్ స్టార్ట్ చేసుకుంటున్నారు అనుకుంటే కాస్త ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. మీరు అక్కడ పెట్టాలి అనుకుంటే ఒక షాప్ మోడల్లో వెళ్ళాలి అనుకుంటే మంత్లీ రెంట్ పే చేస్తుంటారు కాబట్టి ఎక్విప్మెంట్స్కి కాస్త ఖర్చు అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ మోమోస్ టైప్స్, అంటే మీరు చేసే టైప్స్ని బట్టి చాలా రకాల మీకు కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట ఎక్విప్మెంట్స్ ప్రకారంగా. ఎందుకంటే ఒక్కో ప్యాటర్న్స్లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ మోమోస్ చూసుకున్నట్లయితే తందూరి మోమోస్ కానివ్వండి, వెజ్ చికెన్ కానివ్వండి, వెజిటేరియన్ కానివ్వండి, ఆఫ్ఘనీ మోమోస్ కానివ్వండి, ఇలా చాలా రకాల కొన్ని వందల మెనూస్ అనేవి ఉన్నాయన్నమాట మోమోస్ టైప్స్లలో. సో వీటన్నిటి మీద మీకు అవగాహన ఉండాల్సి ఉంటుంది. వీటన్నిటిని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని మీద నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. లేదా మీరు ఒక చెఫ్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చిన్న మాస్టర్ని పెట్టుకున్నా కూడా ఇవి చేసిస్తూ ఉంటారు. డైలీ పేమెంట్స్ కింద పెట్టుకొని మీరు ఈజీగా అతన్ని పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి లైసెన్సెస్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ లైసెన్స్ నుంచి మనకు FSSAI లైసెన్స్ కావాల్సి ఉంటుంది, GST లైసెన్స్ కావాల్సి ఉంటుంది, అండ్ మీ లోకల్ ఏరియాలో పెడుతున్నారు కాబట్టి పోలీస్ పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సమ్ టైమ్స్. అండ్ నెక్స్ట్ కంపల్సరీ మున్సిపల్ దగ్గర నుంచి కూడా మీరు ఒక లైసెన్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ ఏరియా పర్మిషన్స్లో పెట్టుకోవాలి అనుకుంటే. సమ్ టైమ్స్ మీకు అండ్ ఫైర్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది కొన్ని ఏరియాస్లో మ్యాండేటరీ ఉంది, కొన్ని ఏరియాస్లో మ్యాండేటరీ లేదు. మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా దీని కాస్ట్ కూడా వచ్చేసి ఏంటంటే 10 to 15,000లో ప్రతి డాక్యుమెంట్ని మీరు ఇక్కడ తయారు చేయించుకోవచ్చు అనమాట. ఈ 5 లైసెన్సెస్ ఉంటే మీరు ఈజీగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ పొజిషన్ కాబట్టి జస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి, మంచి ఇన్కమ్ వస్తుంది అనుకుంటే లైసెన్సెస్తో మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇవంతా కాదు అండ్ ఈ ఎక్విప్మెంట్స్ మనం పెట్టలేము అనుకుంటే ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్స్లో మోమోస్ చేసేటువంటి మిషన్స్ దొరుకుతూ ఉంటాయి. జస్ట్ మీకు 45,000 50,000కి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, 50,000కి మోమోస్ మేకింగ్ మిషన్ ఉందన్నమాట. సో దీని కెపాసిటీ 2,000 నుంచి 2,400 వరకు పీసెస్ని రెడీ చేసిస్తుంది పర్ అవర్. సో ఇలా మీకు 45,000కి ఒకటి ఉంది, 2,000 వరకు మోమోస్ చేసిస్తుంది అనమాట. ఇలా
మీకు ఏంటిదంటే కొన్ని మిషనరీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. దీన్ని కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో ఇలా మీరు ఒక మిషన్తో కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే. ఓవరాల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఏంటిదంటే 1.5 lakh నుంచి 2 lakhs వరకు కాస్ట్ అనేది పడుతుందన్నమాట బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఇంకొంచెం మీరు తక్కువకు వెళ్తారు అనుకుంటే 1 lakh లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్విప్మెంట్స్ అనేవి కాస్త తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ విషయానికి మనం వచ్చినట్లయితే మోమోస్ అనేవి ప్రతి ఏరియాలో 20-30 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 200 రూపీస్ వరకు సేల్ అవుతుందన్నమాట మోమోస్ ప్లేట్స్ని బట్టి అండ్ వెరైటీస్ని బట్టి. ఎందుకంటే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి, మనం ఇక్కడ వెరైటీస్ చూసారా. సో ఈ వెరైటీస్ని బట్టి అండ్ ఆల్మోస్ట్ 30 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు పర్ ప్లేట్ కాస్ట్ ఉందన్నమాట. మీ ఏరియాలో ఎంతెంత కాస్ట్ పడుతుంది అనేది చెక్ చేసుకొని ఆ ప్రైస్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఫుడ్ బిజినెస్ కాబట్టి ఈజీగా 40 నుంచి 60% ఆఫ్ మార్జిన్ అనేది ఉంటుందన్నమాట ఈ బిజినెస్లో. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది జస్ట్ మనకు మైదా అండ్ దాంతోపాటు ఆనియన్స్, క్యాబేజ్, సో చిన్న చిన్న ఐటమ్స్, పెద్ద హైవీ ఐటమ్స్ అయితే కాదనమాట మీరు ఇది చేయడానికి. అండ్ ఇక్కడ టేస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. టేస్ట్ని బట్టి కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట జనాలు. సో ఇలా మీరు బిజినెస్ పెట్టుకొని దీంట్లో ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట మోమోస్ బిజినెస్లో. ఇక ఒక చిన్న పార్ట్ టైం బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్లో మంచి ఇన్కమ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్లలో అండ్ వీకెండ్స్లో కూడా మీకు మంచి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట ఈ బిజినెస్కి సంబంధించి. సో ఇక మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చేసి ఏంటిదంటే మీరు ఇచ్చే బూస్టప్ అనమాట. ఎంత బాగా జనాల్లోకి స్ప్రెడ్ అయ్యేలా మీరు చేసుకుంటారో అంత బాగా దీంట్లో ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. వచ్చే కస్టమర్స్కి బాగా అట్రాక్టివ్ చేసేటట్టు మీరు ప్రోడక్ట్ని అందించాల్సి ఉంటుంది. మీ లోకల్ ఏరియాలో చిన్న పబ్లిసిటీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు అండ్ ఒక క్యాటరర్స్తో టైఅప్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఏంటిదంటే టైఅప్ అయినప్పుడు మంచి ఆర్డర్స్ వస్తాయి, అక్కడి నుంచి కూడా మీకు బిజినెస్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే మీకు వచ్చే ప్రతి కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ఏరియాలో అండ్ ఉన్నట్లయితే ఆ పాయింట్ని మీరు గూగుల్ పింగ్ చేసుకొని పెట్టుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పండి. బెటర్ రేటింగ్ వస్తుంది, బెటర్ కస్టమర్స్ కూడా మీరు పెరగడం జరుగుతుంది అనమాట. ఇక దీంతో పాటు ఏంటిదంటే వచ్చే కస్టమర్స్కి వీకెండ్స్లో ఆఫర్స్ పెట్టండి, అక్కడి నుంచి కూడా మీకు మార్కెట్ బాగా జరుగుతుంది. ఇక స్టూడెంట్స్ ఉన్న ఏరియాలో దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మంచి ఇన్కమ్స్ని తీసుకోవచ్చు, మార్కెట్ని కూడా పెంచుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్తో పాటు మీరు నెక్స్ట్ ఆన్లైన్లో కూడా మీ బిజినెస్ని రిజిస్టర్ చేయించవచ్చు. జస్ట్ లైక్ స్విగ్గీ, జొమాటోలో కూడా మీరు క్లౌడ్ కిచెన్ బేస్లో దీన్ని రిజిస్టర్ చేయించుకొని జిఎస్టీ ఉంటుంది కాబట్టి ఈజీగా మీకు అప్రూవల్ వస్తుంది. దీన్ని ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి కూడా ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయండి, మంచి ఇన్కమ్స్ వచ్చిన తర్వాత పెద్ద లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓవరాల్గా ఇదనమాట మోమోస్ బిజినెస్. దీని ద్వారా మంచి ఇన్కమ్స్ ఉన్నాయి అండ్ మంచి డిమాండ్ కూడా ఉంది. స్టార్ట్ చేయాలి అనుకుంటే గ్రౌండ్ వర్క్తో ప్రతిదీ ఆలోచించి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మరో అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం మిత్రమా. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.